సభాధ్యక్షులు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారికి, ఈ మధ్యనే పిసిసి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న మా అన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు కేశవరావు గారికి, ఇంకా వేదికను అలంకరించిన అతిరథ మహారథులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇప్పటిదాకా పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేను 2-3 విషయాలు ముందర చెప్పడం మీరు కొంచెం వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. గత పాలకులు మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణకు సామాజిక న్యాయం చేయాలి, తెచ్చుకున్న తెలంగాణకు ఒక దళిత బిడ్డని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు చెప్పింది. 10 సంవత్సరాలు అయినా కానీ కూడా ఆ ఊసు లేదు. వాళ్ళ క్యాబినెట్లో ఒక డిప్యూటీ సీఎంకి ఉప ముఖ్యమంత్రి ఇస్తే ఆయన ఒక ప్రోగ్రామ్ నిర్వహించి వచ్చే లోపల ఆ ప్రోగ్రామ్ ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని ఊడబీకి పక్కకు పెట్టింది. ఇదే విధంగా గత 10 సంవత్సరాలు మీరు చూస్తే ఆ పాలకులు ఒక కొమరం భీముకు కానీ, ఒక సర్వాయి పాపన్నకు కానీ, ఒక శాఖ లైలమ్మకు కానీ, ఒక జ్యోతిరావు ఫులేకి కానీ, లేదా మన రాజ్యాంగకర్త అంబేద్కర్ గారికి కానీ ఆనాడున్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా అధికారికంగా వచ్చి ఒక పూలమాల వేసే సమయం కూడా లేకుండా ఆయన దగ్గర. కానీ ఈరోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుందని దానికి నిదర్శనమే ఆ రోజు పొన్నాల లక్ష్మయ్య గారికి పిసిసి పదవి అధ్యక్ష పదవి ఇచ్చిన, ఈరోజు మా అన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినా కానీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఆలోచించి ఈ రోజు కూడా సామాజిక న్యాయము మళ్ళా బీసీ సెన్సస్ అన్ని కూడా చెయ్యాలని చెప్పి ఉద్దేశంతో పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆ రోజు పిసిసి అధ్యక్ష పదవులు ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్కి, అదే విధంగా మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.